తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్లో సెక్రటరీనండి. అయితే ఇప్పుడు మనకు తెలిసిన పాయింట్స్ లాస్ట్ 10-20 డేస్లో ఎలక్షన్స్ వల్ల కానివ్వండి, ఐపీఎల్ కానివ్వండి, పలు కారణాల వల్ల కంటెంట్ పోస్ట్పోన్ అయిపోయింది. పోస్ట్పోన్ అయినందుకు గాను ఎన్నో థియేటర్లు బంద్ అయ్యాయి. లాస్ట్ 10 డేస్ కింద మనము చూసాం కదా. ఇది ఒక టెంపరీ ఎన్విరాన్మెంట్ అనేసే మాకు అనిపిస్తుంది. కాకపోతే దానికి వెనకాల ఉన్న రిక్వైర్మెంట్ సింగిల్ స్క్రీన్స్ బంద్ కాకుండా ఉండాలి అని అంటే దాని రెవెన్యూ పెరగాలి అనేసి మేము పోయిన 1 ఇయర్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ చాలా ముందు రోజుల నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అది ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే ప్రతి సీజన్కి 10 థియేటర్లు క్లోజ్ అయిపోతున్నాయి. ముందు సింగిల్ స్క్రీన్స్ బంద్ అయిపోతాయనే మాటనే కనబడుతుంది. సో సింగిల్ స్క్రీన్స్ బంద్ అయిపోతాయనే మాటలో చూస్తే దొంగ ఎవరు అని చూస్తే దొంగని కాదు, యాక్చువల్ కారణం ఏంటని చూస్తే ఆడియన్స్ కాదు. ఆడియన్స్ వందల వేల లక్షల మందిలో సింగిల్ స్క్రీన్స్లో చూస్తున్నారు, సినిమాలు ఆనందంగా చూస్తున్నారు, తక్కువ ధరలో చూడగలుగుతున్నారు. అదే స్కేల్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఒక పెద్ద థియేటర్లో 1400 సీటర్లు 1200 సీట్లో వైబిలిటీ మచ్ ఈజియర్. అంటే ఆడియన్స్కి 50 రూపాయల్లో పెద్ద సినిమా చూడగలిగే శక్తి సింగిల్ స్క్రీన్స్ ఇస్తుంది బేసికలీ. సో సింగిల్ స్క్రీన్స్ బంద్ అయిపోతున్నాయనే బాధతో బాగా డిస్కషన్ చేస్తే ఇప్పుడు లాస్ట్ 10 డేస్లో కూడా ఒక 5-10 మీటింగ్స్ అయినాయండి. ఆల్మోస్ట్ 40-70 మంది డిస్కస్ చేస్తూ నిన్న ఒక అగ్రిమెంట్కి వచ్చాము. నిన్న అది కొంచెం సర్క్యులేషన్లో వచ్చినట్టుంది. పర్సంటేజ్ విధానము ఇలా ఇస్తే సింగిల్ స్క్రీన్స్ బతికి బట్టగడతాయి అనేసే ఒక ఒపీనియన్కి వచ్చాము. మేము ఇండస్ట్రీని కోరుతున్నాము, అందరి ద్వారా ఇండస్ట్రీని కోరుతున్నాము. ఆల్మోస్ట్ అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ సుముఖంగానే ఉన్నారు. ఇండస్ట్రీని కోరుతున్నాము దట్ ఈ నెల నుంచే కొన్ని సినిమాలు మినహాయించి ఈ నెల నుంచే మాకు పర్సంటేజ్ ఇవ్వండి, మల్టీప్లెక్స్ లాగా ఇచ్చే పర్సంటేజే ఇవ్వండి అని కోరుతున్నాము. దానికి సుముఖంగా ఒప్పుకున్న మాట నిన్న ఒక లెటర్ రూపంలో ప్రెస్ ముందు పెడుతున్నాము. సో వి రిక్వెస్ట్ ద బిగ్ సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ బిగ్ స్టార్స్ టు యాక్చువల్లీ సేవ్ ద సింగిల్ స్క్రీన్స్. ఈ సింగిల్ స్క్రీన్స్ని సేవ్ చేయడం ఎలా అని ఆలోచిస్తే రెవెన్యూ దాని తగ్గట్టు రెవెన్యూ వస్తేనే సేవ్ అవుతాయి. సో అది మా రిక్వెస్ట్. ఈ పాయింట్స్లో చూస్తే కొంచెం డిస్కషన్లోకి వచ్చింది. ఆ పర్సంటేజ్ మరి ప్రొడ్యూసర్లకు నష్టదాయకం కదా అనేసి వచ్చింది, ఒక డిస్కషన్ వచ్చింది. నేను దాన్ని కూడా అడ్రస్ చేస్తాను. ఒక ప్రొడ్యూసరు పోయిన 10 ఏళ్ల కింద ఒక 10 థియేటర్లో రిలీజ్ చేసేది, 20 థియేటర్లో రిలీజ్ చేసేది, ఇవాళ 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నాడు. దానివల్ల రన్ను తగ్గింది, ప్రొడ్యూసర్కి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చేసాయి. అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్లో 2 వీక్స్లో 1 వీక్లో రావాల్సిన రెవెన్యూ వచ్చేస్తుంది. కాకపోతే ఆ వచ్చే రెవెన్యూ దగ్గర ఉన్న ఆ థియేటరు వయబిలిటీ ఉందా లేదా అని చూస్తే ఆ థియేటర్ వయబిలిటీ లేకుండా అయిపోయింది. ఎందుకంటే 50 రోజులు 100 రోజులు ఆడేది 1 వీక్ కూడా ఆడట్లేదు, 2 వీక్స్ కూడా ఆడట్లేదు. ఎందుకంటే ఆడియన్స్ డివైడ్ అయిపోయింది. సో దీన్ని చూసి మేము అండర్స్టాండ్ చేసుకొని మాకు పర్సంటేజ్ అయితేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు, మా తోటి మల్టీప్లెక్స్ లాగా ఎట్లా ఇస్తున్నారో అట్లనే ఇవ్వండి అని అంటే ప్రొడ్యూసర్కి నష్టమేం లేదు. మరీ సింగిల్ స్క్రీన్స్ని మొత్తం పిండేసేలాగా కరెక్ట్ కాదు అనేసి మా రిక్వెస్ట్. దేర్ఫోర్ ఇది యాక్సెప్ట్ చేయమనే కోరుతున్నాము మీ ద్వారా. ఆల్మోస్ట్ యాక్సెప్టెన్స్ వస్తుంది. అండ్ ఇది డిజిటల్ టెక్నాలజీ వల్ల ఆడియన్స్ బిహేవియర్ మారిపోయింది కాబట్టి 10 థియేటర్లలో సినిమా నేను 50 రోజులు నడుపుతా అనే ప్రొడ్యూసర్ లేడు ఇవాళ. ఫటాఫట్ 1 వీక్లో 2 వీక్స్లో రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మెకానిజం 100 థియేటర్లలో వేసేసి డిజిటల్ టెక్నాలజీ వల్ల ఇది మారిపోయింది. సో దీనివల్ల ఇది అంటే ప్రొడ్యూసర్కి నష్టమేం లేదు. మాకు పర్సంటేజ్ విధానం ఇస్తే కూడా ప్రొడ్యూసర్కి పెద్ద భారం ఏం లేదు. మారిపోయిన రోజుల్లో జియో లాగా ప్రొడ్యూసర్లు కూడా లాభం పొందుతున్నారు, ఎగ్జిబిటర్స్ కూడా బతికుండాలనేసే మా రిక్వెస్ట్. కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నట్టు అవుతుంది లేకపోతే. ఎందుకంటే చూస్తూ ప్రతి సీజన్కి 10 థియేటర్లు పోతున్నాయి. తప్పకుండా. ఇప్పుడు తెలంగాణ షూర్ సార్, తెలంగాణ రాష్ట్రానికి వస్తే నైజాం ఏరియా హక్కులు ఒక పర్టికులర్ అమౌంట్, అంటే పెద్ద సినిమాలకి మరీ అన్యాయం జరగకూడదు కాబట్టి పెద్ద బడ్జెట్ సినిమాలకి మొన్న జరిగిన డిస్కషన్స్లో మొదటి వారం 75% ప్రొడ్యూసర్కి, 25% సింగిల్ స్క్రీన్కి ఇవ్వమని కోరాం. అది యాక్సెప్ట్ అయింది. సో మొదటి వారం పెద్ద సినిమాకి 75-25. మీడియం సినిమాస్ అంటే 30 కోట్ల కన్నా తక్కువ ఉన్న బడ్జెట్ కాదు, నైజాం రైట్స్, దానికి మొదటి వారం 60-40, అంటే 60% ప్రొడ్యూసర్కి, 40% ఎగ్జిబిటర్కి. ఇదే మీరు కంపేర్ చేస్తే సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్స్ కంపేర్ చేస్తే మల్టీప్లెక్స్ ఇంకా ఎక్కువ ఉంది రెవెన్యూ వాళ్ళకి. వాళ్ళు డైరెక్ట్ 55% తీసుకుంటారు. అంటే మొదటి వారం 45% తీసేసుకుంటారు, పెద్ద సినిమా కానివ్వండి చిన్న సినిమా కానివ్వండి.
బట్ మేము సింగిల్ స్క్రీన్స్ 1980s నుంచి మన ఇండస్ట్రీతో ట్రావెల్ అవుతూ వస్తున్నాం. వీ విల్ అండర్స్టాండ్ ద ప్లైట్. ప్రొడ్యూసర్స్కి ఎంకరేజ్ చేయాలనే మాకు కూడా తెలుసు. అయితే ఈ 25% 75%కి అందుకు ఒప్పుకున్నాం. అంటే వీఆర్ మల్టీప్లెక్స్ కన్నా తక్కువనే అడ్జస్ట్ అయ్యాం యాక్చువల్లీ. సో మీడియం బడ్జెట్ సినిమా లెస్ దాన్ 30 crore నైజాం రైట్స్ దానికి 60-40 ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ 50-50, థర్డ్ వీక్ 40-60 అలా వస్తుందండి. ఒక చార్ట్ ఉంది. దెన్ చిన్న సినిమాలు 10 కోట్లకు చిన్న సినిమాలకి 50-50 మొదటి వారం, రెండో వారం 40, మూడో వారం 30. అది మొదటి నుంచి వస్తున్న నార్మే, దేశవ్యాప్తంగా ఉన్న నార్మ్. అది సింగిల్ స్క్రీన్స్కి దేశవ్యాప్తంగా ఉన్న నార్మే అది. సో సార్ సార్ సో ఈ నాము మా ఇందులో కూడా రాశాము. ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్ల మనుగడ కొరకు చర్చించడం జరిగినది. సినిమా థియేటర్లు మూతపడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయము. ఇట్లా అయితేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే స్క్రీన్లు బంద్ అవుతున్నాయి అనేసి. సో మీ ద్వారా వీఆర్ రిక్వెస్టింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టు అప్రూవ్ దిస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మేము తెలంగాణ ఫిల్మ్ చేంబర్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, అట్నుంచి మిగతా బాడీస్కి వెళ్తుందండి. తీవ్రత అంత రాలేదు, ఇప్పుడు తీవ్రత వచ్చేసింది. ఆల్మోస్ట్ 90% ఒప్పుకుంటున్నారు, కానీ హూ విల్ బెల్ ద క్యాట్ టైప్లో మిగిలిపోయింది ఇది. అది ఈ ఎలక్షన్స్ వల్ల కంటెంట్ లేనందుకు స్క్రీన్స్ బంద్ అవుతుంటే అప్పుడు మిగతా సెక్షన్ అంతా చూసారు. యాక్చువల్లీ స్క్రీన్స్ బంద్ అయిపోతుంది అంటే బేసికల్లీ బంద్ కావు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండే, కానీ ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి, బంద్ అవుతున్నాయి. ఎందుకంటే టుడే బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ సిటీలో ఒక సింగిల్ స్క్రీన్ ఈజ్ ఇట్ వయబుల్ అట్ ఆల్? ఇది తీసేసి వేరే బిజినెస్ పెడితే 5 times రెవెన్యూ వస్తుంది. మీరు ఏ థియేటర్ అన్నా చూడండి. సో అది చూసే మల్టీప్లెక్స్ వాళ్ళు ఆ పర్సంటేజ్ పెట్టారు. మేమేమో ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ అనేసి అలా ఉండిపోయాము, కానీ నష్టపోతున్నాము. సో ఇది పసిగట్టి ఇప్పుడు ఒప్పుకునే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా సుముఖంగానే ఉంది. మొదటి నుంచి సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉంది. అయితే మొన్న మనం డిస్కషన్స్లో కాపాడుకోవడం అంటే ఎలా అని అంటే దానికి తగ్గ రెవెన్యూ వస్తేనే కాపాడుకున్నట్టు. అది ఈ ఫార్ములా ద్వారా వస్తుందనేసే మేము ఆశిస్తున్నాము. ఇందులో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇండస్ట్రీలో పోయిన 20-30 ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తులే బాగా ఆలోచించి ఈ డిస్కషన్కి వచ్చామండి.